ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది. ఆ వెంటనే సుదర్శన్ చక్రం, ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా కృష్ణ అని అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కన్నా అందంగా ఉంటానా అని అడుగుతుంది. వీళ్ళ మాటలు విన్న శ్రీకృష్ణుడు వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాల్సిందే అనుకుంటాడు. గరుడకు ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు, తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపి సుదర్శన్ చక్రాన్ని ద్వారం దగ్గర ఎవరొచ్చినా లోపలికి పంపవద్దని చెప్పి సత్యభామని సీతాదేవిలా తయారవమని చెబుతాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. సీతారాములు నీ కోసం ద్వారకలు ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతునితో చెబుతాడు. అది విన్న హనుమ గరుత్మంతుడి కన్నా 1000 రెట్లు అధిక వేగంతో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమ అని కృష్ణుడు అడగ్గా, ఒక చక్రం ఆపింది స్వామి, దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశానంటూ సత్యభామను చూసి, ఈ చెలికత్తె ఎవరు స్వామి, సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు. ఇలా కృష్ణుడు హనుమంతుడి ద్వారా ఒకేసారి ముగ్గురికి గుణపాఠాలు చెబుతాడు. జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.